లైంగిక ఆరోపణలతో విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్ రేవణ్ణ తిరిగి వచ్చాడు. అంతర్జాతీయ విమానాశ్రయంలో 5 మహిళా పోలీసులు ప్రజ్వల్ను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి సిట్ కార్యాలయానికి తరలించి విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 6 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు వెలువరించారు. దీంతో రేపటి నుంచి సిట్ అధికారులు ప్రజ్వల్ను విచారణ చేయనున్నారు. సెక్స్ టేపుల కుంభకోణంలో ఇండియా నుంచి జర్మనీ వెళ్లిపోయిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఇండియాకి తిరిగి వచ్చారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు అక్కడే అరెస్టు చేశారు. ప్రజ్వల్ ను సిట్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని సిఐడి కార్యాలయానికి తరలించారు. తర్వాత స్థానిక ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టు ముందు హాజరుపరిచారు. ప్రజ్వల్ రేవణ్ణ అనేక మంది మహిళలను లైంగికంగా వేధించారని, విచారణ చేసేందుకు 14 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ తరపున న్యాయవాదులు న్యాయమూర్తిని కోరారు. సిట్ అధికారుల విజ్ఞప్తిని పరిశీలించిన ధర్మాసనం 6 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. దీంతో జూన్ 6వ తేదీ వరకు ప్రజ్వల్ ను సిట్ అధికారులు విచారణ చేయనున్నారు. అతనిపై సెక్స్ టేపుల కుంభకోణంకు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణకు పొటెన్షియల్ టెస్ట్ చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అశ్లీల వీడియోలు కర్ణాటకలో వైరల్ అయ్యాయి. ప్రజ్వల్ రేవణ్ణ అనేక మంది మహిళలను లైంగికంగా వేధించినట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఆయన దౌత్య పాస్పోర్టును రద్దు చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ క్రమంలో జేడీఎస్ సైతం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాకుండా దేవేగౌడ కూడా భారత్ రావాలంటూ రేవణ్ణను హెచ్చరించారు. ఒక వారం పర్యటనకు ముందస్తుగా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఆధారంగా జర్మనీకి వెళ్లిన ప్రజ్వల్ మే 26 నుంచి మే 30 వరకు అక్కడే ఉన్నారు. 2 రోజుల ముందు తాను ఎలాంటి తప్పు చేయలేదని, సిట్ విచారణకు తప్పకుండా హాజరవుతానని సెల్ఫీ వీడియోను పంపించారు. జర్మనీ నుంచి బెంగళూరు వచ్చిన ప్రజ్వల్ ను కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ప్రజ్వల్ బెంగళూరుకు వచ్చినప్పటి నుంచి 5 మహిళా పోలీసు అధికారులే పర్యవేక్షిస్తున్నారు. అతన్ని ఎయిర్పోర్ట్ లో అరెస్టు చేసినప్పటి నుంచి ఆసుపత్రికి తరలించడం, ఆ తర్వాత కోర్టులో హాజరుపరచడం, తిరిగి సిట్ కార్యాలయానికి తరలించే ప్రక్రియ మొత్తం మహిళా అధికారులు పర్యవేక్షించారు. రాసలీలతో ఎంతో మంది మహిళలను వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ ను అరెస్టు చేసింది కూడా మహిళలే అనే సంకేతం ఇచ్చేలా పోలీసు అధికారులు వ్యవహరించారు. చివరకు కోర్టులో హాజరుపరచడంతో న్యాయమూర్తి 6 రోజుల పాటు సిట్ కస్టడీకి ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. నలభై రోజులుగా కర్ణాటకలో ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున మహిళలకు సంబంధించిన వీడియోలు రావడంతో కన్నడ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. చివరకు విదేశాల నుంచి వచ్చిన ప్రజ్వల్ ను అరెస్టు చేశారు. మరి సిట్ విచారణలో ప్రజ్వల్ ఎలాంటి సమాధానాలు చెబుతారనేది ఉత్కంఠ నెలకొంది.